ప్రైజ్ ది లార్డ్. అందరం ఆరాధించడానికి సంసిద్ధమవుతున్నాం. చాలా సంతోషం. ఆరాధించడానికి వెళ్ళే ముందు మనల్ని మనం ఒకసారి వాక్య వెలుగులో పరిశీలించుకుందాం. చాలామంది ఆరాధన చేస్తారు. అయితే ఎవరి ఆరాధనను దేవుడు ఇష్టపడతాడు? ఎవరి ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు? యోహాను సువార్తలో మనందరం చదివిందే, యథార్థముగా ఆరాధించే వారిని ఆయన వెదుకుచున్నాడు అని ఉంది. వెదుకుచున్నాడు అంటే ఆయనకి ఇంతమంది ఆరాధనలో, ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఈరోజు చేసే ఆరాధనలో యథార్థముగా ఆరాధన చేసే వారిని ఆయన ఎక్కడున్నారని వెతుకుతూ ఉన్నాడంట. ఎంత దురదృష్టకరమైన విషయం మనందరికీ ఇది. అలా వెతుకుతున్నాడంటే యథార్థంగా ఆరాధించే వాళ్ళు కరువైపోతున్నారు, అరుదైపోతున్నారు, కనిపించటం లేదు అని అర్థం. ఎవరి ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు? మంచి మాట ఉంది కదా, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టులైన వారికి మాత్రమే సమాధానం. మనలో చాలామందిలో అసమాధానం, చాలామంది కుటుంబాల్లో అసమాధానం. కారణం ఏంటంటే ఆయనకి ఇష్టంగా మనము లేమని గ్రహించాలి. కేవలం ఆయన ఇష్టులకు మాత్రమే సమాధానం కలుగుతుంది. అలాగే ఆయన ఎవరైతే ఇష్టులుగా ఉంటారో వాళ్ళ ఆరాధన మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఎలా ఆయనకి ఇష్టలుగా ఉండడం అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే మనలో విశ్వాసం కనుక లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఆరాధన చేసినంత వాళ్ళందరికీ విశ్వాసం ఉంటుంది అనుకోవడం చాలా అది అబద్ధం. అది అందరిలో ఆ విశ్వాసం ఉండదు. కాబట్టి మనం దేవునికి ఇష్టపడాలంటే మొదటిగా మనలో విశ్వాసము దేవుని యందు ఉండాలి. అంటే సమస్తానిపైన దేవునిపైన మనం సమస్తమైన విషయాల్లో దేవునిపైన మనం ఆధారపడే వాళ్ళగా ఉండాలి. ఆయన చేస్తాడు ఖచ్చితంగా అనే బలమైన నమ్మకంతో మనం ఉండాలి. అప్పుడు ఆరాధన వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉంటారు. రెండవదిగా చూస్తే ఆయన మనకి సమాధానంగా ఆరాధన చేయాలనుకుంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. అలాంటి వారిని దేవుడు వెతుకుతున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టముగా మనం లేకపోతే ఎలా దేవునికి ఇష్టంగా ఉంటాం? ఆయన ఆజ్ఞలను మనం పాటించేవారిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటే వాటన్నిటినీ విశదంగా అన్నిటిని కూలంకుషంగా చూసి 2 ఆజ్ఞలుగా ఆయన దాన్ని కుదించాడనమాట. ఈ 2 ఆజ్ఞలలోనే సమస్తము ఉంది అని చెప్తున్నాడు దేవుడు. ఆ 2 ఆజ్ఞలను మనం పాటించినట్లయితే దేవునికి మనం ఇష్టలుగా ఉంటాము. ఆ ఆజ్ఞలను మనం పాటిస్తూ మన జీవితంలో దాన్ని చూపిస్తూ నెరవేర్చుతూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఆరాధనకు వచ్చినట్లయితే ఆ ఆరాధనను దేవుడు ఇష్టపడతాడు. ఆ ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. ఆ ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు. ఆజ్ఞలను మనం పాటించకుండా, విశ్వాసము సరైన రీతిలో మన జీవితంలో లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అనేది అసాధ్యం. దేవునికి ఇష్టముగా ఉండాలంటే మనకు విశ్వాస జీవితం ఉండాలి. అంటే మన కష్టాల్లో, బాధలో, ప్రతి సమస్యలో కూడా విశ్వాసము కలిగి దేవుని పట్ల ఎలాంటి అపనమ్మకం, అంటే బైబిల్ ఉంది కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెల్లి అక్కడ పడమంటే పడుతుంది. ఆవగింజంత విశ్వాసం కాదు, ఆవగింజంత అవిశ్వాసం కూడా మనలో ఉండకూడదు. అప్పుడు దేవునికి మనం ప్రీతికరంగా ఉంటాం. వాక్యం ఎప్పటికీ నిరర్థకం కాదు. కాబట్టి ఆరాధించడానికి వెళుతున్న మనం విశ్వాసంతో దేవునికి ఇష్టలుగా ఉండాలి మనం. కాబట్టి మన ఆరాధన యథార్థముగా చేద్దాం. లోపల ఒకటి బయటికి ఒకటి చేయొద్దు. అదేవిధంగా మనుషులు వింటున్నారని కూడా అస్సలు చేయొద్దు. ఆరాధన నీకు నీ దేవునికి సంబంధించింది, నాకు నా దేవునికి సంబంధించింది. కాబట్టి మనం ఆరాధన చేసేటప్పుడు కేవలం అది ప్రభువుకి ప్రీతికరంగా, ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు వింటున్నాడు అనే ఉద్దేశంతో ఆరాధన చేద్దాం. మనుషులు వింటున్నారు, చూస్తున్నారని ఆరాధన చేస్తే ఆరాధనను దేవుడు స్వీకరించడు. రెండవదిగా బలలో చేయి వేస్తున్నాం. బలలో చేయి వేస్తున్న మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రతి దినం, ప్రతి క్షణం పరిశీలన అవసరం మన జీవితానికి. మరి ముఖ్యముగా బల్ల తీసుకోవడానికి వెళుతున్న మనం మరి ముఖ్యముగా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీ పరిశీలనలో, నీ పరీక్షలో ఒకవేళ నీకు ఎక్కడైనా తప్పిదాలు కనిపించినా, ఎక్కడైనా నీకు మనసులో సమాధానం లేకపోతే బల్ల ఈ రోజుకి తీసుకోవడం మానేయండి. వచ్చే వారానికి సిద్ధపడండి. అలా తీసుకోవాలి. బల్ల వలన ఆశీర్వాదాలు రావు. బల్ల వలన ఎలాంటి ఆశీర్వాదాలు రావు. బల్ల వలన రోగాలు పోవు. బల్ల వలన అప్పులు తీరవు. ఒకవేళ బల్ల తీసుకుంటే ఆశీర్వాదం అయితే ప్రతి క్రైస్తవుడు ఆశీర్వదించబడాలి. ఎవరి జీవితాల్లో అప్పులు ఉండకూడదు, ఎవరి జీవితాల్లో అనారోగ్యాలు ఉండకూడదు, ఎవరి జీవితాల్లో అసమాధానం ఉండకూడదు. మరి ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయి కదా. అంటే బల్ల తీసుకోవడం వల్ల ఆశీర్వాదం కాదు. బల్ల కేవలం ఆయన మరణాన్ని మనం జ్ఞాపకము చేసుకోవడానికి మాత్రమే.
ఆయన మరణానికి అంటే నా కొరకు, నా పాపాల కొరకు ప్రభువా నీవు సిలువ వేయబడ్డావు. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, వేదనలు అనుభవించావు. నిన్ను చిత్రహింసలు చేశారు ప్రభువా కేవలం నా పాపం వలన. దానికి సాదృశ్యంగా నీ శరీరము, నీ రక్తము మా మధ్యలోకి ఉంచావు అని దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం ఆరాధించాలి. బలలో ఆశీర్వాదం లేదు, బలలో అంతకంటే లేదు. అదంతా ఆ రోజుల్లో దేవుడు సహవాసం కొరకు అక్కడ అందరినీ ఏర్పాటు చేసి ఆ బలను విరిచాడు. సహవాసం అనేది ఆశీర్వాదం కాదు. సహవాసం అనేది, దేవునితో సహవాసం అనేది ఆధిక్యత. ఆధిక్యత వేరు, ఆశీర్వాదం వేరు. కాబట్టి అంత గొప్ప ఆధిక్యతను నీకు, నాకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం యథార్థముగా, మనుషుల మెప్పు కొరకుగా, దేవుని మెప్పు కొరకు మనం దేవుణ్ణి ఆరాధించడానికి వెళదాం. అందరూ కూడా సంతోషముతో, హృదయపూర్వకముగా, యథార్థముగా దేవుణ్ణి ఈరోజు మనందరం ఆరాధిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.